హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే ఇక్కడ మామిడికాయ తునకలు ఉన్నాయి కదండి. ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు అన్నమాట ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఇవి ఎందుకు అని కూడా చెప్తాను. అయితే ముందుగా మామిడికాయలు బాగా క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. క్లీన్ చేసి పైన బుడ్డు తీసేసి చెక్కు తీసేసుకోవాలి మామిడికాయలు. ఇప్పుడు మ్యాంగోస్ సమ్మర్ సీజన్లోనే ఉంటాయి కదండి. మనకి మ్యాంగో సీజన్ లేనప్పుడు కూడా మ్యాంగో పప్పు, మామిడికాయ పప్పు చేసుకోవాలనిపిస్తుంది కదా. అప్పుడు మనం పప్పు చేసుకునేటప్పుడు ఈ వట్టి మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, ఆ తునకలు అనేవి పప్పులో వేసేసుకొని కుక్ చేసేయాలి. సేమ్ మామిడికాయ పప్పు లాగానే ఉంటుందండి. ఇంకొకటి, కొంతమందికి ట్రావెల్ చేసేటప్పుడు వామిట్ ప్రాబ్లం ఉంటుందిగా, అప్పుడు వేసుకోవచ్చు, నోట్లో బాగుంటాయి పులుపులుగా. ఇదిగోండి, ఇప్పుడు చెక్కు తీయడం అయిపోయింది. ఇలా చెక్కు తీసేది అయిపోయిన తర్వాత ఇలా పీసెస్గా చేసుకోవాలన్నమాట, సన్న సన్న స్లైసెస్గా. ఇలా వీడియోలో చూపించినట్టు మంచిగా చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇవి ఇంకొకటి చెప్తున్నాము, ఎండ ఎక్కువగా అంటే బాగా ఎండ పుడుతుంది కదండి, ఎండ ఉన్నప్పుడే పెట్టాలి. మూడంగా ఉన్నప్పుడు పెడితే మొత్తం వర్షం పడుతుంది కదా, అప్పుడు బూజు వచ్చేస్తాయి. నెక్స్ట్ కట్ చేసుకునేది అయిపోయిన తర్వాత సాల్ట్ వేసి కలిపేసుకోవాలి. ముక్కలకంతా పట్టేటట్టు కలిపేయాలండి. ఇదిగోండి, ఇప్పుడు ఒక క్లాత్, ఏదైనా క్లాత్ తీసుకొని ఎండకి ఆ క్లాత్ ఇలా పరిచేసి దాని మీద ముక్కలన్నీ ఇలా ఎండబెట్టుకోవాలండి. మనం వర్షం పడినప్పుడు సరే, ఒకరోజు ఎండొచ్చి ఎండినా కానీ నెక్స్ట్ డే వర్షం పడ్డాయంటే ఖరాబ్ అయిపోతాయి. ఎందుకంటే ఆ నీరు వచ్చేస్తుంది కాబట్టి బూజు వచ్చేస్తాయండి. అలా కాకుండా చూసుకోండి. ఇదిగోండి, అసలు ఒకదాని మీద ఒకటి లేకుండా మంచిగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 2-3 డేస్ తర్వాత ఎండిపోయాయండి. ఇలా 2 డేస్కి ఇలా ఎండిపోయాయి కొంచెం. అవి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ క్లాత్ మీద నుంచి తీసేసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఈ ప్లేట్ రోజు మనం ఎండకు పెట్టుకోవాలన్నమాట. ప్లేట్లో వేసేసి కుప్పగా లేకుండా మొత్తం ప్లేట్ మొత్తం పెట్టేసుకోవాలి. ప్లేట్ మొత్తం ఇలా అనేసి ఎండకు పెట్టేసేయాలన్నమాట. ఇదిగోండి, ఇది 4 days ఇది ఆ రోజు అనమాట. ఇదేమో 4 daysకి. కలర్ చేంజింగ్ తెలుస్తుంది కదండి. ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 5-6 డేస్లోపు మావి ఎండిపోయాయండి మంచిగా. ఇదిగోండి, ఇవి మనం పప్పులోకి వేసేసుకోవాలి. పప్పు కుకింగ్ వీడియో కూడా పెడతాము, చూడండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.